హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో సెక్రటేరియట్ చూసారు కదా, అంటే మిర్జా ఎయిర్లైన్ దగ్గరికి వెళ్తున్నాము. కొత్తగా ఎగ్జిబిషన్ కన్స్ట్రక్ట్ అయింది కదా ఇక్కడ. అండ్ ఆన్ ద వేలో మేమైతే లొకేషన్స్ చాలా బాగున్నాయని తీసాం వీడియోస్ కూడా, కొన్ని రీల్స్ కూడా తీసానమాట నేను. చాలా లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట, భలే ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా బాగుంది, ఇక్కడ చాలా రీల్స్ తీసాను అనమాట. అండ్ లైటింగ్స్ అయితే అద్దరిపోయాయి, చెప్పాల్సిన అవసరం లేదు, చూడొచ్చు. అండ్ మేమైతే ఇప్పుడు 5 minutesలో అప్రోచ్ అయిపోతాం అక్కడికి. అండ్ ఇప్పుడు లోపల ఎట్లా ఉంటుందో అండ్ ఏమేమి షాపింగ్ చేసామో అది కూడా చూపెడతాను. సో ఈ సెక్రటేరియట్ దగ్గర మేమైతే కొన్ని వీడియోస్ కూడా తీసాము, లొకేషన్ బాగుందనేసి. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్స్ చాలా బాగా నచ్చాయన్నమాట. సో ఈ గేట్ దగ్గర నేనైతే రీల్స్ తీసాను. అండ్ ఇప్పుడైతే వి విల్ గో ఫర్ ఎగ్జిబిషన్. అండ్ మధ్యలో కూడా కొన్ని మంచి లొకేషన్స్ కనబడాయి మాకు. ఇది తెలుసు కదా మీకు, నాకు తెలీదు, మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బాగుంది, ఇది కూడా ఒక దీపంలాగా ఉందన్నమాట. సో ఆ మిర్రర్లో అంతా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడైతే వెహికల్స్ వెళ్తున్నాయో వస్తున్నాయో. అండ్ మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, చూసారు కదా, ట్రీస్కి కూడా లైటింగ్స్ పెట్టారు. అండ్ వి గో ఫర్ ఎగ్జిబిషన్. సో మేమైతే 5 minutes అయిపోతుంది, అప్రోచ్ అయిపోతున్నాం అనమాట, దగ్గరలో ఉన్నాం. ఇదైతే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లో ఉంటుంది. మీకు కూడా అంత ఎంజాయ్మెంట్ కావాలంటే అక్కడికి వెళ్ళండి. సో ఇదైతే సమ్మర్ ఉత్సవ్ అనమాట. అండ్ చాలా చాలా మంచి థింగ్ ఏంటంటే మేమైతే రైడ్స్ చేసాము, అదైతే చాలా బాగుంది. షాపింగ్స్లో అయితే మనకి రాజస్థాన్ నుంచి తెచ్చారనమాట. సో చూద్దాం. సో గాయస్, చూసారు కదా, మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇదే వచ్చేసి మన మిర్జా ఎయిర్లైన్. సో దీని లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ కావాలన్నమాట. అండ్ చూసారు కదా, నేను అండ్ మా ఫాదర్ వచ్చేసి దాని గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు అనమాట. అండ్ వి గో ఇన్సైడ్. సో ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన ఇన్సైడ్ లొకేషన్ అనమాట. చూసారు కదా, అవతార్ బొమ్మలు కూడా ఉన్నాయి, వెనం అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడైతే చూడండి, లైటింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయన్నమాట నాకు. సో ఇక్కడ వచ్చేసి మన ఫ్లవర్స్తో కూడా కొన్ని చేశారు. ఇది వచ్చేసి మన వెనం అనమాట. అండ్ అవతార్ మూవీలో ఉన్న మొత్తం స్క్రీన్ మొత్తం మనకు చూపిస్తారు ఇందులో. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. సో చూడండి, మన టెడీ బేర్ కూడా బాగుంది కదా. అసలు లొకేషన్ అయితే చాలా అద్దరిపోయింది అనమాట. ఈ టెడీ బేర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నిటికంటే, ఎందుకంటే ఫ్లవర్స్ తోటి చాలా డెకోర్ ఉంది. అండ్ చూడండి, చాలా బాగుందన్నమాట.
చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో అక్వేరియం, చాలా పెద్ద చేపలు అండ్ ఆల్సో క్యాట్ ఫిషెస్ చాలా ఉన్నాయి, వెరైటీ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. నాకైతే అన్నిటికంటే అక్వేరియం చాలా నచ్చిందనమాట. ఎందుకంటే ఆ వాటర్లో సడన్గా నేను ఆ లోపలికి ఎంట్రీ అవుతుంటే నిజంగా వాటర్లో ఉన్నాను అనుకున్నాను. అండ్ ఇక్కడ అయితే పెద్ద ఫిషెస్ ఉన్నాయన్నమాట, డాల్ఫిన్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ రౌండ్, అంటే ఫోన్ పెడతారు కదా రౌండ్గా తిరుగుతుంది, సో దాంట్లో కూడా ఎక్కాము మీ డాడీ అనమాట. చాలా ఫన్ అనిపించింది అండ్ సాంగ్స్ తోటి ఊపు వచ్చేసింది డ్యాన్స్ చేద్దామని. కానీ అందరు ఉన్నారని కొంచెం షై ఫీల్ అయ్యాను, కానీ బాగుందన్నమాట అంతా. ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్కి వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అండ్ మేమైతే కొనేసామన్నమాట ఆల్రెడీ. అండ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది, చాలా బాగున్నాయి. అండ్ నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట ఈ సమ్మర్ ఉత్సవ్ని. మీ ఎంజాయ్మెంట్ గురించి చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, నెయిల్ పాలిష్ కానీ, మన కాస్మెటిక్స్ కానీ, జ్యువెలరీ కానీ, డ్రెస్సింగ్స్ కానీ, ఏమైనా ఇంకా ప్లే గురించి కానీ చాలా బాగున్నాయి అన్నమాట. రైటింగ్స్ కానీ అండ్ ఫర్ ఫుడ్ కూడా చాలా బాగుంది. మేమైతే చాలా కొన్నామన్నమాట. సో గైస్, ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అన్లిమిటెడ్ అనమాట. చాలా డ్రెస్సెస్ అండ్ ప్లేయింగ్స్ కూడా ఉన్నాయి, రైడ్స్ అలా. అండ్ మీకు కూడా ఎంజాయ్మెంట్ కోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, రిక్వెస్టింగ్ అనమాట, మీరు వచ్చి తీరాలి ఒకవేళ మీకు కుదిరితే. వీకెండ్స్ అయితే చాలా బాగుంటుంది, లైటింగ్స్ తోటి అయితే అద్దిరిపోతుంది అనమాట. జస్ట్ షాపింగ్స్లో అయితే అంతే, ఇక మీరు కొనిస్తారనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కొద్దిసేపు తిన్నామన్నమాట ఫుడ్, చాలా ఆకలిస్తుందని తిన్నాము. అండ్ నాకు చాలా నచ్చిన థింగ్ ఏంటంటే శాండిల్స్కి ఇక్కడ పట్టిల్లాగా ఉండడం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ నేను మా తమ్ముడు వాటర్ వేపర్ గన్ తోటి ఆడుకుంటున్నాను అనమాట. అండ్ నాకైతే చాలా బాగున్నాయి స్లిప్పర్స్. అండ్ ఆల్సో కొన్ని టాయ్స్ కూడా కొన్నాం మేము అలా ఆడుకోవడానికి టైం. నెక్స్ట్ వచ్చేసి మేమైతే బాణం గేమ్ ఆడాము. మా తమ్ముడు చూసారు కదా కొడుతున్నారు, ఆ టార్గెట్ ఉంటుందన్నమాట. ఆ ఎల్లో కలర్ దాంట్లో కొడితే మనకైతే ఏమైనా గిఫ్ట్ ఇస్తారనమాట. సో ఆ ఎల్లో కలర్ ఉంది కదా, కరెక్ట్ అందులో పడాలన్నమాట. ఇంకెక్కడ పడ్డా ఏం రాదు, మనం లూజ్ అవుతాం ఆ ఛాన్స్. సో నేను కూడా ట్రై చేశాను, అంత కాలేదు, కానీ బెటర్ లక్ ఫర్ నెక్స్ట్. మా ఫాదర్ కూడా ట్రై చేశారనమాట. సో గైస్, మాకైతే ఈ ప్లేయింగ్ అనేది చాలా బాగా నచ్చింది. సో నేను కూడా అలా ట్రై చేశాను. వాటర్ లైటింగ్స్ చూడండి, ఎగ్జిబిషన్కి కూడా లైటింగ్స్ వేసారు. అండ్ మేము వచ్చేసి నెక్స్ట్ గేమ్ ఇది రింగ్ది ఆడుతున్నాం అనమాట. అంటే ఆ రింగ్ అనేది ఏదైతే ఒక థింగ్ ఉందో దానిపైన పడితే అది మనకు ఫ్రీ అనమాట. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఈ బాల్ ఉంది కదా, ఆ బాల్ని ఏంటంటే ఆ గ్లాస్లని ఇట్లా పడేయాలన్నమాట వేసి. సో మా ఫాదర్ ఫస్ట్ ట్రై చేశారు. సో చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది గేమ్స్ తోటి అయితే నాకు. మా ఫాదర్ అయిపోయాక మేము, మా తమ్ముడు, మా మమ్మీ కూడా ట్రై చేసామన్నమాట. సో నాకైతే చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది అండ్ కొంచెం ఫన్ కూడా అనిపించింది అనమాట. ఇది ఆడడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది గేమ్ కూడా. నెక్స్ట్ గేమ్ వచ్చేసి పంచ్ బాల్ అనమాట. సో మా తమ్ముడు చూసారు కదా, పంచ్ కొడుతున్నాడు ఆ బాల్కి. సో ద నెక్స్ట్ ఈజ్ అవర్ రైడింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మన ట్రైన్ రైడ్. సో ట్రైన్ అలా తిప్పుకుంటా పోతూ ఉంటుంది అనమాట, సర్కిల్ లాగా. సో మేమైతే ఎక్కేసాం. నాకైతే భయం అవుతుంది ఎలా ఉంటుందో అనేసి. నాకైతే ఫస్ట్లో సింపుల్గా అనిపించింది, కానీ అలా ఇట్లా రౌండ్ అయితే చాలా భయం వేసింది, కానీ ఇంకా ఏం భయపడలేదంతా.
ఫైనలీ మేమైతే అంత షాపింగ్స్ అన్ని గేమ్స్ ఆడేసాము. లాస్ట్ ఫైనల్లీ రైడ్. అండ్ ఆల్సో మేమైతే రిటర్న్ అయ్యే ముందు ఒక మాట, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ ఆల్సో బెల్ రింగ్ అనమాట ఫర్ అవర్ ఛానల్.